అడుగురు నన్ను ఉందా వారం రోజులు ఉంటుంది రోడ్డు ఏంగని 8వ రోజు వస్తాడు మోరోడు ఒక చడిచి రోడ్డు తగ్గిపోతాడు తర్వాత డ్రైనేజ్ పొక్క తీస్తాను ఒకడు వచ్చి తగ్గుతాడు ఆ తర్వాత నీళ్ళు వస్తలేవని నల్ల పొక్క ఒకటి తగ్గుతాడు అవుతాడా కాంట్రాక్టర్ కు బిల్లు వచ్చేదాకా రోడ్డు నుండే ఉంటుంది కాంట్రాక్టర్ కు బిల్లు వచ్చిన తెల్లారి రోడ్డు మీద ఎన్ని గుంత చేయాలో అని గుంత చేసిపోతుంది మళ్ళా రోడ్ వేసిన దిక్కుందా అంటే ఎలక్షన్లు వస్తే తప్ప మళ్ళీ ఎవడు కనబడతారా 10 ఏళ్ళ తెలంగాణలో తెలంగాణ బంగారు తుకుడైతే మీ మెదక్ ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ పెద్ద పెద్ద పదవులు చేసారు 6 అడుగుల బుల్లెట్ దత్తత తీసుకుని మెదక్ని ఒక్క గల్లీలో కూడా రోడ్డు నుండి కనబడితే చెప్పుకోవచ్చు కుంటలు ఉంటే మన అడుగులు చెప్తా కారెట్ల మధ్యలో ఒకసారి చూస్తే తెలుస్తుంది వాళ్ళు వచ్చి నాకు ఎదురు ఓటు మీద చేస్తా ఉంటుంది ఏం చేసారు 10 ఏళ్ళ అధికారుల నుండి ఒక్కసారి దయచేసి ఆలోచించాలి 2 పనులు అయితే చేస్తారు వాళ్ళు రేపటి నుంచి పడతారు ఇక సిద్దిపేటలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి పడతారు అక్క పైసలు ఇద్దాం 2,000 ఇద్దాం 4,000 ఇద్దాం హరీష్ అని చెప్పిండు జర గెలిపిరని హరీష్ అని చెప్తే సిద్దిపేటలో చెప్పాను మెదకులో చెప్తే ఊకుంటారా మెదకోళ్ళు ఒక ఊరు రాజు ఇంకా ఊరికి మస్కు రోడ్డు అవునా మెదక్ ఎమ్మెల్యే ఉంటాడా లేడా సిద్దిపేటలోకి ఇచ్చిరా మెదక్ని అంత సిద్దిపేటలో సిద్దిపేట ఇచ్చింది ఈ 10 ఏళ్ళు వాళ్ళు చూస్తే వాళ్ళు మంచిగా చేయలేదని చాలా ముచ్చట్లు చెప్తుండ్రు రేవంత్ రెడ్డి సారు చూస్తే గింతే ఉన్నాడు కానీ ఏమైనా చేస్తాడేమో తోలుకొచ్చారు ఏం చెప్పిండక 2,000 పింఛన్ దాంతలేదు గరీబ్ వాళ్ళకి ఎంత ఇస్తానడక ఎంత ఇస్తాడు 4,000 ఇస్తాడు 4గురికి వచ్చిందా మెదకులో అక్కడ ఉన్న 4గురికి కొత్త చెప్పారు వచ్చిందా వచ్చినాయి మంచిగా నామాలు పెట్టుకోరు 4 పెట్టిరా 4,000 పింఛన్ ఇస్తామని చెప్పారు జనరల్ గా దేవుని దగ్గరికి వస్తే 3 పెడతారు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వస్తే 4 పెట్టారు మీరు అర్థం చేసుకోవాలి 4,000 పింఛన్ అడుగుపోయింది 2వ మాట చెప్పిండు ఆడబిడ్డలు చదువుకునే వాళ్ళు ఉంటే కాలేజ్ నేను లక్షకి తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చిందా తులం మెదకులో ఒకరికైనా వచ్చిందా తులం బంగారం ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట 3 ఏళ్ళు అయితే దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని బదనాములు మీకు ఒక్క బస్ ఇచ్చి ఇన్ని బదనాములు చేస్తున్నారు మీకు ఒక్కసారి ఆలోచించారు మీరు అందుకని దయచేసి పాత వాళ్ళు 2 ముచ్చట చెప్పినాడు నా గురించి కూడా చెప్పాలి కదా అడుగుతారు రేపు వేరే వాళ్ళు వచ్చి బాగా మాట్లాడిండు రఘునందన్ ఏం చేసిండు 1.5 గెలిచోళ్ళు చెప్పారు కదా నేను కూడా చెప్తాను ఎందుకంటే నేను మొగాది కాబట్టి నిలబడతా కాబట్టి మాట మీద ఉంటా కాబట్టి చెప్తాను అందరిలో బెదిరించుకొని బతకటని కాదు నాకంటే ముందు 10 ఏళ్ళు ప్రభాకర్ రెడ్డి అని ఒక ఆయన ఎంపీ ఉండే అక్క ఎప్పుడైనా చూసినా మెదక్ల ఎప్పుడైనా వచ్చిందా ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్లలో ఎన్నడైనా ప్రభాకర్ రెడ్డి అని ఎంపీ కనబడమే అది చేసుకోరు రఘునందన్ దాదాపు 18 నెలలైంది ఎంపీ పార్లమెంట్ లో ఎన్నిసార్లు మెదక్ గురించి మాట్లాడిందో మెదక్ ఊరికి కూడా ఎన్నిసార్లు వచ్చిండు రఘునందన్ ఆఖరికి రామాలయంలో తాళమేద్దా అని చెప్తే కూడా రఘునందన్ వచ్చామని నిలబడ్డాడు మాట్లాడిండు తప్ప ఇంకొకటి రాలేదు బక్రీద్ పండుగ వస్తే కత్తిపోట్లైనాయి కొట్లాడైనాయి పిల్లలందరినీ జైల్లో పెట్టిరంటే నేను వకీలు కాబట్టి నల్ల కోటేసుకొని వచ్చి వీళ్ళకి నిలబడి జైలుకి వెళ్ళి తీసుకొచ్చిన ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరా చూడరి ఒక్క కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా చూడరి నేనే వచ్చిన వకీలుగా అవసరమైతే వకీలుగా వచ్చినా లీడర్గా అవసరమైతే లీడర్ వచ్చినా కొట్లాడే అవసరం ఉంటే బరాబరి గీత గీసి కొట్లాడుతా అని చెప్తాను నర్సాపూర్ నుంచి పట్టణం పోతారు మీరంతా రోడ్డు చూసిరు రోడ్డు 2 ఏళ్ల నుంచి రిపేర్ లేక కనీసం ఏడ మూల మలుపుందో మలుక నిలవకుండా ఇష్టం ఉన్నట్టు వదిలేస్తే నేను ఎంపీ గెలిచిన 1.5 ఏడాదిన్నరల అక్క ఇప్పుడు ఒకసారి నర్సాపూర్ రోడ్ చూడండి తెల్ల గీతలు పసుపు లైన్లు రేడియల్ లైన్లు మూల మలుపులు ప్రతి ఒక్కటి నర్సాపూర్ రోడ్ దగ్గర 1000 కోట్లు వస్తుంది ఎవరిచ్చారు మేమే ఇచ్చినాం ఢిల్లీకి వెళ్ళి మోడీ సార్ ఇచ్చిండని గర్వంగా చెప్పుకుంటాం మేము నర్సాపూర్ లో రోడ్ అంతా పాము వంకలు తిరిగినట్టు తిరుగుతుంది నర్సాపూర్ దాటంగానే ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో ఎంతమంది చనిపోతున్నారో దృష్టిలో పెట్టుకొని పిల్లల మీదకి వెళ్ళి ఎలివేటెడ్ కారిడార్ కావాలని నర్సాపూర్ లో యాక్సిడెంట్లు తగ్గాలని మీ ఎంపీగా పార్లమెంట్ లో మాట్లాడి మీకు
ఇది నేను చేసిన పని. ఇవాళ ఏం చేసినాక రోడ్డు మధ్యలో బ్రిడ్జ్ కట్టమంటే ఇక్కడ మార్కెట్ కమిటీ ఉంటుంది రాజకుందానికి బస్ స్టాండ్ దాడి జరంత అవతలకు పోయినాక మెదక్ పట్టణంలో బ్రిడ్జ్ కట్టమంటే బంగారు తెలంగాణలో 10 ఏళ్లు పోయినాయి, ఇందిరమ్మ రాజ్యంలో 3 ఏళ్లు పోయినాయి. ఇప్పుడు తీసిపెట్టింది బ్రిడ్జి. పైసలు మేమిస్తే కట్టేందుకు 4 ఏళ్లు పడుతుంది బ్రిడ్జి. ఒక్కసారి ఆలోచించుని. కరోనా వచ్చింది, కష్టం వచ్చింది, భార్యను భర్తను భార్య చూడాలని పరిస్థితులలో ఆగమైపోతే దేశం అనుకుంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మా ఆడబిడ్డలందరినీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఫ్రీగా 2 టీకాలు ఇచ్చి కాపాడింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొకరు కాదు. పేదోళ్ళకి కరోనా వచ్చినాక చేతనైతే లేదు బిడ్డ పని చేస్తాం. ఈడున్న మా క్యాండిడేట్లు అందరూ కూడా మీలాగానే పక్కపలిసిన వాళ్ళు, చిన్న కుటుంబాలకి వచ్చిన వాళ్ళు. మీరెట్లా నీతి కలిగిన వాళ్ళు వీళ్ళు కూడా అంతే నీతిగా ఉంటారు. రేపు మీరు నీతికి నిజాయితీకి పట్టం కట్టి మా వాళ్ళని గెలిపిస్తే బరాబరి మీ బిడ్డగా మీ కష్టాల్లో ఉంటారు. మీ మోడీ కాడ, మీ నల్ల కాడ, మీ రోడ్డు రిపేర్ కాడ ఎవరు ఉంటారంటే తప్పకుండా మేమే ఉంటాం తప్ప ఇంకొకరు ఉండం. మీకు పాత కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పోటీ చేసినప్పుడు ఎట్లుండో ఒకసారి యాద్ చేసుకోండి. మీ ఇంటికి ఓటు అయిపోయిన 5 ఏళ్ల కింద వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుండేరి, ఇప్పుడు ఎట్లున్నారో చూడరు. అక్క ఎన్ని బంగారాలు వేసినాయి, ఎన్ని అంతస్తులు వేసినాయి, ఎన్ని కార్లు వచ్చినాయి ఒక్కసారి యాద్ చేసుకోరు. దయచేసి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్న మా కౌరు దగ్గర నుంచి మొదలుకుంటే సతీష్ దాకా ప్రతి ఒక్కరు మా కరాటే నుంచి ఒకటే బందోబస్తు ఉన్నాడు. మిగతా వాళ్ళంతా పక్క బస్సులంతా మంచికి మారిపోయారు. మా వాళ్ళు పైసలు వచ్చకపోవచ్చు, కానీ మీకు పని అవసరం ఉందంటే ఒక్క ఫోన్ చేస్తే మీ ముందు నిలబడతామని చెప్పి మా వాళ్ళందరి తరఫున నేను మీకు మాటిచ్చిపోయేందుకు వచ్చినాం. ఇచ్చిన మాట తప్ప బరాబర్ మెదక్ పట్టణ అభివృద్ధికి పనిచేస్తాం. కాలనీలలో ఉన్నటువంటి రోడ్లు, కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ప్రతిదీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇదే శివాజీ చౌరస్తాకు వచ్చి మాట్లాడిపోయిండు. నేను ఎంపీకి పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన శివాజీ విగ్రహం గారు నిల్చొని అర్ధగంట సేపు మమ్మల్ని తిట్టిపోయింది. బీజేపీ వాడికి వెళ్తే రాడు, బీజేపీ వాడికి వెళ్తే కనబడాడు. కాంగ్రెస్ వాళ్ళు కనబడుతురా, బీజేపీ వాళ్ళు కనబడుతురా, మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరు కనబడుతురాక? నేను గర్వంగా చెప్తా, నా నియోజకవర్గం పరిధిలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు వచ్చిరా ఊరికి నాకు తెలియదు, కానీ వాళ్ళందరికంటే 4 సార్లు ఎక్కువ నేను ఆ ఊర్లలోకి వచ్చిన. మెదకైనా పోయినా, సిద్దిపేట అయినా పోయినా, దుబ్బాకైనా పోయినా, ఇంకేడికైనా గజ్వేల్కైతే పోయినా. గజ్వేల్కి వస్తే మా ఎమ్మెల్యే కనబడక 13 ఏళ్ళు అయిందని చెప్తున్నారు. దేనికి అక్క ఏళ్ళకి అన్నిటికంటే ఇష్టమైన పువ్వులు. 11వ తారీఖు నాడు పొద్దుగాల ఓటేస్తే గోడపులు లేచి మీకు నచ్చిన దేవునికి దండం పెట్టి తల నిండా పూలు పెట్టుకొని పోలింగ్ బూత్ కు దేనికే లోటు, దేనికి మీరే చెప్పాలి. 10 మందికి చెప్తారా? ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క అక్క మీ ఇల్లు కాక ఇంకొక 5 ఓట్లు వేయించారు అనుకోరు, ఈడున్న ఈ 10 మంది కౌన్సిలర్లు గెలుస్తారు.